శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పురోగతులకు రాగలుగుతారు. పూర్ణ వైభవాన్ని అందుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి పనిలో ఒక అడుగు ముందుకు పడుతుంది. రవి అనుకూలమైనటువంటి స్థితిలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఇది ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మానసిక చింత నుంచి బయటకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో వారికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది మానసికమైనటువంటి కొన్ని విషయాలుగా బాధను కలిగించినప్పటికీ కూడా వాటి నుంచి బయటకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి బాధలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఏదైనా సరే కోపతాపాలు ఉన్నప్పుడు ఆ కోపతాపాలని ఏదో విధంగా చల్లబరుచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మాటలతో విషయాన్ని మాట్లాడుకొని తీర్చుకోవాలనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అంత సానుకూలంగా ముగిసే విధంగా గోచరించట్లేదు. ఏదో విధంగా అడ్డంకి తగిలేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారందరినీ ఎదిరించడానికి మీకు రాజకీయమైనటువంటి అండదండలు, మీ యొక్క పలుకుబడి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ వారం ఆ యొక్క పలుకుబడి పలికి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమం కన్నా 14వ తారీఖు నుంచి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మానసికమైనటువంటి స్థిరత్వానికి, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అష్టమ శని ప్రభావం పోయిన తర్వాత ఈ రాశి వారికి కొంచెం పూర్ణోదయం పొందగలుగుతారు. మానసిక చింత అనేది పోవటం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ అనుకూలత ఉన్నా సరే ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్లో చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి. కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో, దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో శరీరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటితో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఆ యొక్క విషయాల్లో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉన్నటువంటి అల్లోపతి కన్నా ఆయుర్వేదం మరియు అదేవిధంగా యునాని వాటి వైపు ఆకర్షణ అవుతారు. చిట్కా వైద్యం వైపు వెళ్ళాలనుకుంటారు. దాని వైపే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాని రాబోయే 14వ తారీఖు నుంచి ఇవ్వబోతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. మరియు వాటితో పాటు లక్ష్మీదేవిని పూజించడం అనేది కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ